ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక చిన్న ఆజ్ఞను చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే నిర్గమకాండము 20:15. దొంగిలించకూడదు. ప్రియులారా, ఈ వాక్యం చాలా చిన్నది, కాని ఇందులో చాలా లోతైన అర్థముంది. అదేమిటంటే దొంగతనమంటే చాలామంది ఏమనుకుంటారు? ఇతరుల డబ్బు తీసుకోవడం, ఇతరుల వస్తువులు దొంగిలించడం. అవును, అది కూడా దొంగతనమే. కాని ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ రోజుల్లో దొంగతనమనేది వేరే రూపాల్లో కూడా జరుగుతోంది. అదేమిటంటే ఉదాహరణకు ఇతరుల పని మన పనిలాగా చూపించడం, ఇతరుల టైంను వృధా చేయడం, ఇతరుల నమ్మకాన్ని మోసం చేయడం. ఇవన్నీ కూడా ఒక విధంగా దొంగతనమే. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుడు మనకు నేర్పించే సత్యమేమిటంటే ప్రస్తుతం కాలంలో నిజాయితీతో జీవించే జీవితం. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తారు. మనము ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నారు. అందుకే మనము ఎప్పుడూ నిజాయితీగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించాలి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అదేమిటంటే నేను ఎప్పుడూ దొంగతనం చెయ్యను. నేను నిజాయితీతో జీవిస్తాను. దేవుడు సంతోషించే జీవితం జీవిస్తాను. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, నిజాయితీగా జీవించే మనిషిని దేవుడు ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి కృప నీకును నీ కుటుంబానికిను ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. ఆమేన్.